చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ వెల్ అంతే కదా, బాగా మిక్స్ చేసి. ఇందులో ఈ మసాలా వేసినప్పుడు తీయలేదా? ఇప్పుడు ఎవరైనా కొంచెం థ్యాంక్ యూ. ఈ బిర్యానీ చేయడానికి పెద్దగా ఏం కష్టపడ అవసరం లేదు, ఈజీగా అయిపోద్ది. నేను ఇది ఫ్రెష్ నెయ్యి, ఇది బాగుంటుంది. కానీ ఇది మాడిపోయింది. మాడిపోతే యూట్యూబ్లో ఒక ఆమె ఏం చెప్పిందంటే పసుపు వేసి అల్లం వేసి అవి వేసి కాసారంటే మంచిగా అయిపోతుంది అని చెప్పింది. చెప్తాగా ఆవిడ మాటిని కాసాను, అస్సలు బాగాలేదు. అస్సలే అంటే అస్సలే బాగాలేదు. అలా ఎవరు చెప్పింది వినకండి. ఒక్కసారి నెయ్యి మాడిపోయిందంటే ఇంకా మాడిపోయింది, పోయింది అంతే. ఇంకా దాన్ని ఎవరు యూట్యూబ్లో చెప్పినాయి అవన్నీ విని ఏం చేసుకోకండి, పడేయండి. మీకు అంతగా అవసరమైతే ఉంచుకొని ఎందులోనో వాడుకోండి, కానీ ఎవరు చెప్పింది చేయకండి. ఇంక ఇలా అయిపోయింది. అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదండి. నాకు రైస్ కూడా నానబెట్టేసుకున్నాము. ఇది ఒక 1 అవర్ నాననివ్వాలి, ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. 1 అవర్ తర్వాత ఎలా వచ్చిందో బిర్యానీ చేద్దాం, వస్తాం. మీరు అన్నసరికి ఆకలి కూడా చచ్చిపోయాను. ఇది 1 అవర్ నానాలని చెప్పాను కదండి. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. అందులో అదే పెద్ద తిని టైప్ కాదు కదా.